ఢిల్లీని మిస్ అవుతున్నారా? ఢిల్లీ స్థాయి రాజకీయ నాయకులు స్టార్టింగ్లో అసలు నేను ఎమ్మెల్యే అన్నదాన్ని అసలు నేను డైజెస్ట్ చేసుకోలేకపోయా. స్టార్టింగ్లో నాకు ఎంపీ సీటు రాలేదు, ఎమ్మెల్యేకి పోటీ చేయవలసి వచ్చినప్పుడు కొద్ది రోజులు బాధపడ్డా, ఇష్టం లేని ఎమ్మెల్యేకి వస్తున్నామని. బట్ ఇప్పుడు ఆ బాధ అయితే పూర్తిగా పోయింది. పూర్తిగా పోయిందంటారా? ఇక్కడే మీకు హ్యాపీగా ఉందా? డెఫినెట్గా హ్యాపీనెస్ వెతుక్కుంటున్నారా లేదంటే అలవాటు పడిపోయారా? ఏమో మరి ఏం జరిగిందో మరి నాకు కరెక్ట్గా తెలియదు. కానీ ఎందుకంటే అనుకున్న పనులు అనుకున్నట్టు అయినప్పుడు, ఇప్పుడు మొన్న ఆ స్కూలు ఒండిలో ఒక హై స్కూల్ ఓపెనింగ్కి వచ్చారు లోకేష్ గారు. సో చాలా ఖర్చు పెట్టి చేసాను దాన్ని. సో అక్కడ పిల్లలతో మాట్లాడినప్పుడు వాళ్ళ ఆనందం చూసినప్పుడు డెఫినెట్గా యూ ఫీల్ హ్యాపీ. అలాగే మరి ఎస్సీ బీసీ హాస్టల్స్ ఉన్నాయి నా నియోజకవర్గంలో. అసలు డబ్బులే ఉన్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఆ రిపేర్లు అన్నీ కూడా నేనే చేయించాను నా కాన్స్టిట్యున్సీ వరకు. చేసి అందరికీ ఫ్యాన్లు లేవు, సరిగ్గా లైట్లు లేవు, మంచాలు లేవు. అసలు కాన్సెప్ట్ మంచాలు ఎవరంట వాళ్ళందరికీ మంచాలు పరుపుతో సహా తలగడ దుప్పట్లు అన్నీ మీరు మొత్తం అన్నీ చేసా. మిగిలిన నియోజకవర్గాల్లో వాళ్ళు కూడా సార్ మీ దానికి చేశారు మా దానికి కూడా చేయండి అంటే అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటుందని కూడా అనుకున్నాం. మరి ఇమ్మీడియట్గా ఇంకో 2 టేకప్ చేస్తానని చెప్పి ఇంకో 2 నియోజకవర్గాలకి మీరు అక్కడ ఉన్న హాస్టల్స్ అన్నిటికి ఇప్పుడు సివిల్స్ రిపేర్లకి ప్రభుత్వం కూడా ఇచ్చింది కొంత, మన రిలీజ్ చేశారు. బట్ ఈ మంచాలు దుప్పట్లు ఏం ఇవ్వరు. ఇన్ఫ్యాక్ట్ ఇవాళే నేను హోల్డింగ్ కాట్స్ 415, పిల్లోస్, బ్లాంకెట్స్ 9,56,575 రూపాయలు మీరు పే చేస్తా వాళ్ళన్నిటికీ ఫెసిలిటీస్ ఇస్తున్నారు. నేను నా స్నేహితుడు ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తకి ఇంతమంది బీసీ ఎస్సీ విద్యార్థులు దీని ద్వారా దే విల్ హ్యావ్ గుడ్ కంఫర్ట్. సో అవకాశం నువ్వు కావాలంటే తీసుకో, అతను కాదంటే ఇంకోళ్ళకి ఇద్దాం అనుకున్నా. ఇమ్మీడియట్గా హ్యాపీగా నాకు అకౌంట్ డీటెయిల్స్ ఇయ్యి నేను పంపించేస్తాను అన్నాడు. వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం. ఆ షాపు ఈ ప్రాంతాన్ని మీరు అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేసుకుంటున్నాను సంతృప్తి అయితే కలుగుతుంది మీకు పూర్తిగా ఆ విషయంలో? అదే కాదు కదా, నేను ఐఎమ్ గెట్టింగ్ లయన్స్ క్లబ్ వాళ్ళ సౌజన్యంతో 1,50,00,000తో నా కాన్స్టిట్యున్సీలో ఒక ఐ హాస్పిటల్ ఆల్మోస్ట్ ఫ్రీ. ఏదన్నా 15% ఏదో తీసుకుంటారు అంతే, అంత కూడా ఉండదు. 10% ఆల్మోస్ట్ ఫ్రీగా లయన్స్ క్లబ్ వాళ్ళకి నేను స్థలం కూడా మళ్ళీ ఒక డోనర్ తోటి 13 సెంట్లు సైట్ ఇప్పించి లయన్స్ క్లబ్ వాళ్ళతో ఇచ్చేసాం. అలాగే నా ఆకివీడులో భారతీయ విద్యాభవన్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి మినిమం 2 acres ఉండాలి. ఆ 2 acres ఎవరిదో కబ్జాలో ఉంది ఎప్పటి నుంచో. మళ్ళీ ఆ కబ్జా కోరల నుంచి ఆ స్థలాన్ని బయటికి తీసి భారతీయ విద్యాభవన్కి అలాట్ చేస్తున్నాం. సో వాళ్ళు 15 కోట్లతో భారతీయ విద్యాభవన్ స్కూల్ కడుతున్నారు. సో ఇలాగా 1 కాదు 2 కాదు, టక 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 గతానికి భిన్నంగా పనిచేసుకుంటూ వెళ్తాను. ఇంత క్షేత్రస్థాయిలో పనిచేయడం అనేది ఎవరు లేరు అక్కడ. ఏ దగ్గర ఉండొచ్చాము, ఇక్కడైతే అంతకుముందు జరగల. అంతకుముందు అంతకుముందు నా కాన్స్టిట్యున్సీలో ఈ విధంగా ముందు డెవలప్మెంట్ అయితే జరిగిపోవాలనే ఉద్దేశంతో వెళ్ళిపోవడం చాలా మంచి పని. అన్నీ కూడా స్థలం ఒక అతను ఇచ్చాడు, హాస్పిటల్లో ఇంకొకరు కడుతున్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ సెంటర్కి అంటే ప్రజల్లో ఏదో చెయ్యాలి అనే డబ్బు సంపాదించిన వాళ్ళు ఉంది, కానీ సరిగ్గా జరుగుతుందన్న నమ్మకం లేదు, ఎవడో తినేస్తాడని అనుకుంటారు. సో నేను ఎక్కడ ఏది చేసినా కూడా ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా వాళ్ళే కిడ్నీ సెంటర్ పెట్టామండి. ఎక్విప్మెంట్ మొత్తం అంతా వాళ్ళే కొని వాళ్ళే మానిటర్ చేసుకోవాలి. సజావుగా మీ అంచనాల మేరకు జరుగుతుందా లేదా నేను సపోర్ట్ ఇస్తా, పీపుల్ సపోర్ట్. ఎవడు డోనర్ అయితే ఖచ్చితంగా వాడి పర్యవేక్షణలో ఆ డబ్బులు యూటిలైజ్ అవుతున్నాయా ఆడే ఖర్చు పెట్టుకోవాలి. నేను వాడి దగ్గర డబ్బులు తీసుకుని నేను ఖర్చు పెడతాం అనే సిస్టమ్ లేదు. కాలువల వీటికి కూడా ఏంటంటే డోనర్స్ని కలెక్టర్ గారి పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయించాం. అవును, అకౌంట్ ఓపెన్ చేయండి. ఫైనల్ బిల్లు అక్కడి నుంచి వెళ్తుంది ఇంజనీర్లు ఇన్స్పెక్ట్ చేశాక. లేదు కొన్ని ఆ ఊరోళ్ళు డెవలప్ చేసుకుంటా ఉంటే ఈ కామన్ ఫండ్ నుంచి వాళ్ళకు ఒక
సమ్ 25%, 30% ఇచ్చి మిగిలిన పని వాళ్ళే డీజిల్ కొట్టించుకుంటారు, వాళ్ళే ఆ వెహికల్కి అవర్లీ పేమెంట్ ఇచ్చుకుంటారు. ఆ గ్రామ కమిటీ 3 ఊర్లు ఉంటే 3 ఊర్ల వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఐఎమ్ ఓన్లీ ఇన్స్పైరింగ్ దెమ్ టు డూ ది గుడ్ వర్క్. డోనర్ని ఐడెంటిఫై చేయటం, అరే ఈ మంచి పని నువ్వు చెయ్యి. అలాగే నా దగ్గరికి ఎవరైనా వేరే పని మీద కూడా రావచ్చు. వాళ్ళకి నేను సహాయం చేశాను అనుకోండి, అది ఆ ప్రాంతం వల్ల అనుకోండి, నీ ఊర్లో ఒక మంచి పని చెయ్యి, అక్కడ నీ పేరు ఉండేలాగా అది బోర్డు పెట్టేస్తాను, ఆ పని నువ్వు చెయ్యి. ఇలాగా ఎందుకంటే ఎన్ని డబ్బులు మనం హ్యాండిల్ చేయాలంటే కష్టం, తలకాయ నొప్పి. పేరు కూడా ఎవరైతే డబ్బు ఇస్తారో వాళ్ళే చేయాలి. మీ మీద మీరు ఏదైతే కేసు పెట్టారో మీకు సంబంధించి లాస్ట్ గవర్నమెంట్లో జరిగిన విషయం, దోషులు ఎంతటి వారైనా సొంత పార్టీ వాళ్ళైనా న్యాయం జరిగిద్దా? శిక్ష పడిద్దా వాళ్ళకి? న్యాయం జరిగేదాకా నేను ఊరుకోనండి. శిక్ష పడుతుంది. న్యాయం జరిగిందంటే శిక్ష పడితేనే న్యాయం జరిగినట్టు. సో చేత పాపులు శిక్షింపబడదు.